ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత బాగున్నారా? మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ద్రాక్షావల్లి స్వరం వాక్య ధ్యానాలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. రండి, నేటి వాక్య ధ్యానాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం 3వ లైను నేను చదువుతున్నాను, గమనించండి. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమవుటకే మేము ఈ సంగతులను వ్రాయిచున్నాం. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మనల్ని దీవించును గాక. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. లోకస్తులను మనం కించపరచాలని కాదు, కానీ ఉదాహరణ చెప్తున్నాను. లోకంలో ఆర్టీసీ డ్రైవర్లు అందరూ ఒక చోట కూర్చుని వారు సహవాసం చేస్తారండి. ఆర్టీసీ కండక్టర్లు అందరూ ఒక చోట కూర్చుని వారు సహవాసం చేస్తారు. లోకస్తులు చూడండి, చుట్టలు కాల్చే వాళ్ళందరూ ఒక చోట సహవాసం చేస్తారు. పేకాట ఆడే వాళ్ళందరూ ఒక చోట సహవాసం చేస్తారు. సినిమాలు చూసే వాళ్ళందరూ ఒక చోట సహవాసం చేస్తారు. సీరియల్ చూసే వాళ్ళందరూ ఒక సహవాసం చేస్తారు. ఇలా లోకంలో పలు విధాల సహవాసాలు ఉన్నాయి, కానీ ఏ సహవాసం వారికి క్షేమం కలిగిస్తుందో నష్టం కలిగిస్తుందో నాకైతే తెలియదు. కానీ మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణం అవటానికే నేను ఈ సంగతులు వ్రాయిచున్నాను అని భక్తుడు వ్రాస్తున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుటేందును ఎడతెగక ప్రార్థన చేయటేందును సహవాసం కలిగి ఉండమని. కనుక సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం అండి. లోకస్తులు అంటారు, నీ సహవాసం చేసేవాళ్ళు స్నేహితులు ఎవరో చెప్పు, నీ ప్రవర్తన ఏంటో మేము చెప్తామంటారు. 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరు, వీరే వారు అవుతారంటారు. లోక సంబంధమైన సహవాసాలు ఏ స్నేహమైనా నష్టం కలుగజేస్తుందని బైబిల్ చెప్తుంది. నీ ముఖ్య స్నేహితుని నీవు నమ్మొద్దని చెప్పేసి. ప్రతి సహోదరుడు తంత్రగొట్టి తన సహోదరుని కొంపముంచినని లేఖనం తెలియజేస్తుంది. కనుక లోక సహవాసాల కంటే దేవుడితో సహవాసం చాలా మంచిది. అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థన చేయట్లో, పరిశుద్ధులతో, ఆత్మీయులతో, ప్రార్థనా పరులతో సహవాసం చేస్తే రగిలే వారితో, వెలిగే వారితో, మనం వెలిగించబడుతున్న వారితో సహవాసం చేస్తే మనం వెలుగుతాం, మనం రగులుతాం. మన ప్రాంతంలో మన ఇంట్లో ఉన్న వారందరినీ రగిలించగలుగుతాం, వెలిగించగలుగుతాం. మనమే ఆరిపోయిన స్థితిలో ఉన్న వారితో సహవాసం చేస్తే మనం ఆరిపోతాం, వారితో పాటు మనం నష్టపోతాం. మనతో ఉన్న వారందరినీ ఆరిపోయటానికి దోహదపడుతుంది. కనుక సహవాసం చాలా ప్రాముఖ్యం. ఆత్మీయులతో, పరిశుద్ధులతో, ప్రార్థనా పరులతో, లోకాన్ని ఉపేక్షించుకుని వైరాగ్యం కలిగి భక్తి చేస్తున్న వారితో మనం సహవాసం చేయాలి. ప్రాముఖ్యంగా మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. పరిశుద్ధాత్మతో మన సహవాసం, ఉపవాస ప్రార్థనతో మన సహవాసం. ఈ విధమైన సహవాసం చేస్తే ఆత్మీయులుగా మారుతాం. ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడి పరలోకపు దర్శనాలు చూస్తాం. మన ప్రాంతాల్లో ఏమేమి జరుగుతుందో, సంభవింపబోయే ఏమేంటో మనకు అన్ని దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. గనుక దేవునితో సహవాసం చేద్దాం, ఆత్మీయులుగా అభిషక్తులుగా మార్చబడదాం. మన చుట్టూ ఉన్న వారిని కూడా దేవునితో సహవాసం చేసేవారుగా పురుకొల్పుతో నడిపిద్దాం. దావీదు అంటారు, యెహోవా మందిరమునకు వెళ్ళేదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. ఏమండి, లోకంలోకి వెళ్దాం, పాపం చేయడానికి వెళ్దాం, తప్పుడు పనులు చేయడానికి వెళ్దాం అంటే సంతోషించే టైప్ కాదండి దావీదు. యెహోవా మందిరానికి వెళ్దాం రమ్మని జనులు నాతో అన్నప్పుడు నేను ఎంతో సంతోషించాను, హర్షించి ఆనందించి గంతులు వేశాను అంటున్నాడు. కనుక దేవుని మందిరానికి వెళ్ళటానికి, వాక్యం వినటానికి, మనం ఆత్మీయులతో సహవాసం చేయడానికి సంతోషించి ఆ అనుభవాల్లో నడిపించబడదాం. ప్రాముఖ్యమైనది తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోను పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉన్నాం. ఆ అనుభవాల్లో మనందరినీ దేవుడు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, ప్రేమ స్వరూపి, మా సహవాసం నీతో, నా తండ్రి నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారితో, పరిశుద్ధాత్మ దేవుని త్రియేక దేవునితో మా సహవాసం చేసి ప్రభా ఆత్మలో వెలిగించబడి నాయన దైవ భయం కలిగి, భక్తి కలిగి, బలవంతులంగా ఈ లోకంలో జీవించినట్లు మా చుట్టూ ఉన్నవారిని, మా ఇంట్లో ఉన్నవారిని మేము వెలిగించేటట్లుగా సహాయం చేయమని, నీతో సహవాసం అనుభవాల్లో ప్రతి ఒక్కరిని స్థిరపరిచి, బలపరిచి, నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.